ఇరాన్ సుప్రీమో కొమైని అధ్యక్షుడిగా మొన్న ఎన్నికైనటువంటి ఆయన కంటే కూడా సూపర్ పవర్స్ కొమైని ఆయన్ని ఆయనే దేవుడి కిందన ఫీల్ అయ్యేటటువంటి సందర్భం. ఆ కొమైని ఇప్పుడు కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు అన్నది ఇంతకుముందే చెప్పుకున్నాం. ఏదైతే హమాస్ చీఫ్ని ఇరాన్లోనే హతమార్చడం, అది కూడా అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం పూర్తయ్యాక ఇంటికి వెళ్ళినటువంటి సందర్భంలో లేపేయడం ఒక ఎత్తు అయితే, ఇరాన్కి సంబంధించినటువంటి సైనికాధికారిని కూడా లేపేసేయడం అన్నటువంటిది కీలకమైనటువంటిది. హమాస్ అనేటువంటిది పుట్టుక పెరుగుదల అంతా ఇరాన్తో ముడిపడి ఉంది. అట్లాంటి దాన్ని దెబ్బ కొట్టడంతో పాటుగా హౌతీలకి భారీ దెబ్బ కొట్టింది ఇజ్రాయెల్, హెజ్బుల్లాకి భారీ దెబ్బ కొట్టింది ఇజ్రాయెల్. ఒకేసారి వరుసగా, అంటే ఇంతవరకు అందరి దెబ్బలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నటువంటి ఇజ్రాయెల్ రివర్స్ అటాక్ చేసింది, సక్సెస్ అయింది. దీంతో ఇప్పుడు ఆగిపోతే కనుక ఆ ఉగ్రవాద సంస్థలు భయాందోళనతో పారిపోతాయి. కాబట్టి ప్రత్యక్షంగా తనే యుద్ధంలోకి